రంగులు మరీ పెరిగిపోయినాయి. నిన్నెవరో అంటున్నాడు, ఎవర్రా ఆకాశానికి నీలి రంగు పులిమింది, ఆకాశానికి బ్లూ రంగు వేసింది ఎవర్రా అంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చి, ఎవర్రా ఈ చెట్టుకి పసుపు పూలు పూయించింది. ఇలా వాళ్ళ గొడవ ఎక్కువైపోయింది. దాన్ని బేస్ చేసుకుని చిన్న అచ్చు యంత్రం రాకముందు వచ్చిన తొలి నాళ్ళలో కూడా బ్లాక్ అండ్ వైట్ లో జనం గొంతుకై ఒకే రంగులో వార్తాపత్రికలు పనిచేసేవి. సాంకేతిక విప్లవం వచ్చాక ముద్రణ రంగుల్లోకి మారి గొప్పగా పనిచేస్తున్నాయి. అవును, నేడు వార్తాపత్రికలు బాగా పనిచేస్తున్నాయి. ప్రతి పత్రిక ఓ రాజకీయ పార్టీ రంగును పులుముకొని. ధన్యవాదాలు. అనుకున్నానా నేను అనుకున్నానా, కలగన్నానా నేను కలగన్నానా, అనుకున్నానా నేను అనుకున్నానా, కలగన్నానా నేను కలగన్నానా, మీ అందరి తోడుగా మన అందరి కోసమే అనుకున్నానా నేను కలగన్నానా. ఇది పల్లవి. అయితే రకరకాల చరణాలు రైతుల మీద, సిపాయిల మీద, విద్యార్థుల మీద, ఉపాధ్యాయుల మీద రాయటం జరిగింది. దాంట్లో రైతుల గురించి రాసిన ఒక చరణం, నేల తల్లి అదనుకొచ్చి ఏరువాక సాగినప్పుడు. రైతు బిడ్డగా మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, నేల తల్లి నిత్య బాలింత. ఆ తల్లికి ఈ తనయుడు పంట పురుడు పోస్తాడని పులకించానా నేను పులకించానా. అలాగే చాలా మంది రైతులు నేను చూశాను, వాళ్ళ పొలంలో ఉన్న మట్టిని తీసి వాళ్ళ నుదుటికి రాసుకుంటూ ఉంటారు, ఆ పొలం మీద ఉన్న ప్రేమ కొద్ది. పుడమి తల్లి తిలకాన్ని నుదుట అద్దుకోగలనని గర్వించానా నేను గర్వించానా, అనుకున్నానా నేను అనుకున్నానా. ఇది ఒక గేయంలోని కొంత భాగం. ఈ కవులకున్న బాధ్యతల గురించి కూడా నేను స్పృశిస్తూ, కవినేనే రవినేనే, నేను నేనే, మేము నేనే, మనము నేనే, రైతు నేనే, కూలి నేనే, నేను నేనే, మీరు నేనే, మనము నేనే. ఈ ద్రోహం, ఈ గారడి నేనే మార్చాలి. నీరవంలో రవాన్ని, చెవిని, చక్షువుని, మేధని, బాధని, స్పందనని, స్ఫూర్తిని, కవిని నేనే, రవిని నేనే. చేయి చేయి, భుజం భుజం, పదం పదం, పదం పదం, కలిసి పట్టుగా గొలుసు కట్టుగా సాటివారిని కలుపుతా మేలు కొలుపుతా, నేను తీసి మేము కూడి చైతన్యం రగిలిస్తా, అడుగు బడుగు జీవులతో కవాతు చేయిస్తా, సన్మార్గం చూపిస్తా, భావనలో సాధనలో కొత్త దారి సృష్టిస్తా, మన బీడులు మన మోడులు మళ్ళా హరితమయ్యేలాగా, మన నాడులు మన జాడలు తిరిగి అరుణమయ్యేలాగా నినాదాలు వదిలేస్తా, నిదానాలు వదిలేస్తా, వివాదాలు సరిచేస్తా, ప్రగతి పిడికిళ్లు ముడుస్తా, జగతి కండరాలు పొంగిస్తా, బంధనాలు తొలగిస్తా, విధానాలు మారుస్తా, మానవీయ సహాయాన్ని సంఘటితం చేసి నవ్య సమాజాన్ని పునర్జీవింపజేసి మన యువతకు మన భవితకు క్రాంతి సహనం సౌజన్యం పంచుతా, శాంతి సంతోషం సౌభాగ్యం నింపుతా. కవులు కోకిలల లాంటి వాళ్ళు, అవసరమైనప్పుడే కూస్తారు. రాజకీయ నాయకులు కాకుల లాంటి వాళ్ళు, అవసరం లేకపోయినా కూస్తారు. రాళ్లు రప్పలు నిండిన నేలని రతనాలు పండే నేలగా చేశారు రైతులు.
ఈ భూమినే వంచిన వాళ్ళు ఈ ప్రభుత్వాలని వంచలేరా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు ప్రకృతి సమాజం వైరస్తో నిండిపోయాయని అనుకుంటున్నారు. నిజానికి ఈ రోజున ప్రకృతి సమాజం కొందరిని వైరస్ అనుకుంటున్నాయి. కరప్షన్ మొదలైంది. అంతిమంగా ప్రకృతి సమాజం గెలుస్తాయి. అంతా సరవుతుంది, అంతా సరిపోతుంది. 75 సంవత్సరాల క్రితం కమ్యూనిజం వస్తుంది, సామ్యవాదం తెస్తుంది అని అందరూ ఆశించేవాడు. కలోనియలిజం పోయింది, కానీ కమ్యూనిజం బదులు కమ్యూనలిజం వచ్చింది. తెల్లదొరలు పోయారు, కానీ నల్లదొరలు వచ్చారు. జరుగుబాటు లేక తిరుగుబాటు దారి తప్పింది. అయినా మేము కవులం, మేము నమ్ముతున్నాం, మమ్మల్ని మేము నమ్ముతున్నాం, మిమ్మల్ని కొంతమందిని చూసి నవ్వుతున్నాం. కంటి ముందు ఉన్నవి తీసేస్తే తట్టుకున్నాం, చేతిలో ఉన్నవి లాగేస్తే తిట్టుకున్నాం, నోటి ముందున్నవి కాజేస్తే, మాలో కోపాన్ని రాజేస్తే, మీలో మార్పు కోసం ఎదురు చూస్తాం, ఎదిరిస్తాం, మిమ్మల్ని మారుస్తాం, మిమ్మల్ని అందరినీ మారుస్తాం. వానలు కురవక ఈ దుర్భిక్షం మూలంగా చాలా ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటి గురించి ఒక కవిత రాశాను నేను. అసలు ఈ పాటికి వాన కురవాలి, అసలు ఈ పాటికి వాన కురవాలి, ఇంకెన్ని రోజులు ఇలా ఎండ తొలుస్తుందో, నల్ల మబ్బులు మెరుపులు నగలెట్టుకొని ఆకాశంలో తైతక్కలాడాలి, నలుదిక్కులా చీకట్లు పరిసి రాకాసి గొంతులేసుకుని గుండెలదిలేరాగా వరవాలి, అసలు ఈ పాటికి వాన కురవాలి. జల్లుకు తడిసిన మట్టి కమ్మని వాసన ముక్కుతో పీల్చి ఎంత కాలమైందో, వానకి తడుస్తూ తారంగం వాడే పిల్లల సంబరం, గట్టు మీద నడుస్తూ జారిపడే దూడల కలవరం, ఆకాశంలో ఇంద్రధనుసు, చెరువుల్లో కొంగల తపస్సు కళ్లతో చూసి ఎంత కాలమైందో, అసలు ఈ పాటికి వాన కురవాలి. మునుపు చూసిన సినిమాలో భూకంపంలాగా భూమి నెర్రలిచ్చేసింది. బోరు భావంతో లోటుంటదా ఈ నెర్ర? ఇంజనీర్ పిల్లగాడు కాలికిరికించుకుని హాస్యమాడాడు. ఇంకుడు గుంతలు సిద్ధం, వాన రాకే ఆలస్యం. వానలాఫీసు గుమస్తా కళ్ళు సెకిలించి ఎకసెక్కలాడాడు. కాలవల్లో నీళ్లు మరిసిపోవటమే, నదుల్లోకి వచ్చే గ్యారంటీ లేదు తెలుసా? వార్తలు చదివే కాలువల ఆఫీసరు బాధపడ్డాడు. భగవంతుడే వానలు కురిపించాలని ఊరి ప్రెసిడెంట్ గారు దండం పెట్టాడు. వాన రాక తెలియదు గాని పేనం పోక మాత్రం తెలుస్తుందని మా అక్కతో బావయ్య గొల్లుమన్నాడు. పైవోళ్లు నదుల మీద అడ్డాలు కడతంటే మనోళ్ళకి నిద్రా బద్ధకం ఏంటో పాఠాలు చెప్పే పంతులు గారు లబలబలాడాడు. చదువుకోను బడికెళ్ళకపోతే మా పిల్లాన్ని నేను కొట్టినా, నీళ్ల కోసం కోరటకెళ్ళకపోతే మన నాయకుల్ని ఎవరు కొట్టాలా? ఇక మనకి వానలే ఆధారం అంట. దేవుడు వానలు కురిపించాలంట. కురిపిస్తాడా? కొండలు పగలగొడితిరి, చెట్లు నరికేస్తిరి, కాలువలు పూడిపోయే, చెరువులు గరువులాయే, బావులు బావురుమనే, బోరులు ఆవురుమనే. నువ్వెక్కిన కొమ్మె నువ్వే నరుక్కున్నాక, నువ్వు పడేసుకు గొయ్యి నువ్వే తవ్వుకున్నాక దేవుడు వానలు కురిపించాలట. కురిపిస్తాడా? అర్థమైంది. మా ఊరే కాదు, ఏ ఊరైనా ఇంతే. బావులు చెరువులు తవ్విన జ్ఞాపకం లేదు, కాలువలు నదులు పూడికి తీసిన ఊసు లేదు. అన్నాయ్, నీ నొలక మంచం నువ్వేసుకున్నట్లే బాబాయ్ నీ కంచం నువ్వు కాసుకోవాలా, నీ సాగు నువ్వే చేసుకోవాలా, నీ నీరు నువ్వే నింపుకోవాలా. పెద్దోళ్ళు చేసిన ఆగానికి మనం యజ్ఞం చేయాల్సి వచ్చింది. అబ్బాయి, నీ కడుపు చెరువక ముందే చెరువులు తవ్వు. అబ్బాయి, నీ కళ్ళ నీరు కాలువలు అవ్వక ముందే కాలువలు తవ్వు. అబ్బాయి, నీ గుండె తడి ఇంకక ముందే ఇంకుడు గుంతలు తవ్వు. తొందరగా కాని మొదలెట్టి చెట్లు నాటు. చెట్లు బతకటానికైనా అసలు ఈ పాటికి వాన రావాలి. ధన్యవాదాలు. శ్రమశక్తిని తాకట్టు పెట్టుతున్నది ఎవరు? అక్షరాలకు సంకెళ్లు వేస్తున్నది ఎవరు? నిజాలను నిర్భయాలను తాకట్టు పెట్టుతున్నది ఎవరు? ఆకాశానికి
ఆకాశానికి కాషాయం రంగు పులుముతున్నదెవరో, ఆ ప్రభాతాలను తాకట్టు పెట్టుతున్నదెవరో, కాళ్ల కింద నేలను తల మీద నింగిని మన బతుకులను తాకట్టు పెట్టుతున్నదెవరో, మన పౌర హక్కులను తాకట్టు పెట్టుతున్నదెవరో, మన అస్తిత్వాన్ని తాకట్టు పెట్టుతున్నదెవరో, ఆఖరికి మన అమ్మను కూడా తాకట్టు పెట్టుతున్నదెవరో, ఈ ప్రశ్నలను విరితాళ్లకు వెలాడదీస్తున్నదెవరో, వాక్యాలను ముక్కలుగా నరికి చలిమంట కాసుకుంటున్నదెవరో, ఈ దేశాన్ని దేశభక్తిని తాకట్టు పెట్టుతున్నదెవరో, కన్న భూమి కింద గోతులు తవ్వుతూ ఈ పవిత్రమైన మట్టిని తాకట్టు పెట్టుతున్నదెవరో, నల్ల చట్టాల చితిపై కన్న తల్లిని సజీవ దహనం చేస్తున్నదెవరో, నేడు తక్కడలో భారతమై తాకట్టులో ప్రజాస్వామ్యమై దేశమే మెగామాలైనప్పుడు ఈ పౌరులంతా, ఈ మనుషులంతా ఒక అమ్మకం సరిగే కదా. అవును, నేడు మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలై అధికారాలు నీవెప్పుడు అధికారమా, నువ్వెప్పుడు ఒక తూనికరాయివే, ఓ తూనికరాయివే. నీ అంతల అధికార పీఠం కింద చిత్రమైన రాజ్యాంగంలో రాజకీయ విధ్వంసక ముఖ చిత్రమై ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొంటోంది ఈ దేశం. బందికాలలో మాతృదేశమై పౌరుల తల్లివాళ్లను నరుకుతూ మణిపూర్లో తగలబడుతున్న భారతం ఇక ఎప్పుడు రగులుతుంది చైతన్యం? నాడు ప్రపంచీకరణలో నేడు ప్రైవేటీకరణలో చీకటి ఒప్పంద పత్రాల సంతకాలైనప్పుడు, అణచివేత పర్యాయ పదాలైనప్పుడు, అధికారపు కార్పొరేటీకరణలో అతి పెద్ద ప్రజాస్వామ్యం నా దేశం అంధకారంలో పడి ఉన్నప్పుడు, దిక్కులేక దిగాలుగా ఉన్నప్పుడు, బతుకే యుద్ధ భూమైనప్పుడు, వీరుడా పోరాడు, విజయము వీరస్వర్గము ఎగసిపడే ప్రళయ తీరంలో నినదించే చైతన్య నినాదంలో ఇక అగ్నిపూల చెట్లు దేశమంతా మొలకెత్తాలి. ప్రశ్నించడమే మన జన్మ హక్కు కావాలి. అవును, ఓటే నా చేతిలో ఇప్పుడు ఒక గండ్రగొడ్డలి, నరుకుతూనే ఉందాం ఈ అవినీతి దేశాన్ని. జై హింద్. శత్రు స్పర్శ. అగంతకులెవ్వరో తూనీగ రెక్కల్ని కత్తిరించుకుంటూ పోతున్నారు. రాలే పూల రాగాల్ని కాలం బుట్టలో వేసి కాపలా కాస్తున్నాను నేను. ఒకానొక పరగడుపు ఉదయానికి భానుడు రాసిన ప్రేమరేఖలో ఋతువుల్ని బంధించడం నేరమని, పిట్ట కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు ప్రకృతికి హాని చెయ్యవని ఉంది. ఒకానొక పరగడుపు ఉదయానికి భానుడు రాసిన ప్రేమరేఖలో ఋతువుల్ని బంధించడం నేరమని, పిట్ట కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు ప్రకృతికి హాని చెయ్యవని ఉంది. గతకాలపు పోరాట గాథలెప్పుడూ స్ఫూర్తినిచ్చేవిగానే ఉంటాయి. చీమల పుట్టలో పాములు చేరినట్లు ప్రపంచపటమంతా శ్రమదోపిడి. నెత్తులకు కట్టిన బండరాలను లాక్కొళ్తూ ప్రజలు. నా దేశంలో కూడా ఇదే దృశ్యం పునరావృతం. పచ్చదనం ఉసురు తీసినందుకేమో రోడ్లంతా విశాలంగా ఉన్నాయి. పగలు రాత్రి పందెం వేసుకున్నట్టు గడియారంలో ముళ్లను ఎవరో వేలు పెట్టి తిప్పినట్లు భీకర శబ్దాలతో రోజుల దారుణ హత్య, కార్పొరేట్ పరుపుల మాయాదంతరల్లో ఆయురారోగ్యాల ఖననం. నా నేలంతా జీఎస్టీ దేవతా వస్త్రాలు కప్పుకొని ధగధగా మెరిసిపోతున్నది. తాను తినే 4 మెతుకులకు ఆ కూలీ కుటుంబం సుంకం కట్టకపోతే కుబేరుల కబేళాలు నిండుకుంటాయట. నిండుకుండలాంటి ధాన్యాగారాలు పాలరాతి గాదెల్లో అవినీతి మందు తాగి మత్తు నిద్రపోతున్నాయి.
నిండు కుండలాంటి ధాన్యాగారాలు పాలరాతి గాదెల్లో అవినీతి మందు తాగి మత్తు నిద్రపోతున్నాయి. ఎవరెవరి రక్తాన్నో పిండుకొని బలపడిన డాలర్లు బార్బీ బొమ్మలుగా కోట గుమ్మాల్ని ముస్తాబు చేస్తున్నాయి. రాత్రి నిద్ర పట్టక వాళ్ళ ప్రహరీ దూకి ఇంటి వెనుక తోటలో మట్టిని తవ్వి చూశాను. రాత్రి నిద్ర పట్టక వాళ్ళ ప్రహరీ దూకి ఇంటి వెనుక తోటలో మట్టిని తవ్వి చూశాను. శ్రామికుల రక్తంతో కట్టిన భవంతులు ఆకాశానికి ఎగబాకి ఉన్నాయి. బయట భ్రమల గంటలు కట్టుకొని ఆకాశాన్నే చూస్తున్నారు అందరూ. కాళ్ల కింద నేల కనుచూపు మేర కనపడకుండా కదిలిపోతోంది. ఇప్పుడు నువ్వు నేను రెక్కలు కత్తిరించిన తూనీగలం. వాక్ స్వాతంత్రం లేని దేశంలో వాట్సాప్ డీపీలుగా మిగిలిపోయి. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. చాలా చిన్న కవిత ప్రస్తుత పరిస్థితి మీద. నా ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు రంగురంగుల ఎన్నికల జెండాల పూలు పూస్తున్నాయి. నా ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు రంగురంగుల ఎన్నికల జెండాల పూలు పూస్తున్నాయి. తెల్లారి లేస్తే చాలు పసుపు, కాషాయం, నీలం, పచ్చరంగు పూలను చూడడానికి బాగున్నాయేమో, కానీ అన్నిటి మధ్యలో మెరుస్తున్న ఎర్ర పూల వైపే నా చూపులు ఓటేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రెడ్ సాల్యూట్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్న లేవాలి, ప్రశ్నలు మొలకెత్తాలి, ప్రశ్నించాలి. అప్పుడే ప్రభుత్వం మారుతుంది. లేకపోతే తరతరాలుగా ఇదొక బానిసత్వం. ఈ బానిసత్వం నుంచి మనం బయటపడాలంటే ప్రశ్నించాలి, ఎదిరించాలి, ధిక్కరించాలి. ఇప్పుడు నా కవిత వస్తువు రైతులకి, ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పారు, రైతులకు యూనియన్లు ఉంటాయి, కార్మికులకు కూడా యూనియన్లు ఉంటాయి. కానీ కొంతమందికి కష్టపడతారు, దానికి తగిన ఫలం దక్కదు. అలాంటి వాళ్ళు సేల్స్ గర్ల్స్ బట్టల షాపుల్లో, ఫ్యాన్సీ షాపుల్లో వచ్చిన దగ్గర నుంచి నిలబడే ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళ బాధల గురించి చిన్న స్పందన. శీర్షిక నిలువు గీతాలు. బతుకున్న బానిసత్వానికి నిలువెత్తు గీతాలు. బానిసత్వం చచ్చిపోయింది అనుకుంటున్నాను, ఏం లేదు, బానిసత్వం ఇంకా ఉంది. బతుకున్న బానిసత్వానికి నిలువెత్తు గీతాలు. ఆకలి పాము కాటేసిన బడుగు మధ్య తరగతి ఆడపిల్లలు. ఆకలి పాము కాటేసిన బడుగు మధ్య తరగతి ఆడపిల్లలు. సూర్యుడు కదలకుండా నిలబడడు, చంద్రుడు ఒకే చోట స్థిరపడడు. పొద్దుటి నుంచి రాత్రి వరకు నేలలో పాతిన స్తంభాల్లా, కట్టుకొయ్యల్లా గంటల యుగాలు. పొద్దుటి నుంచి రాత్రి వరకు కట్టుకొయ్యల్లా గంటల యుగాలు పాతుకుపోవటం ఎంత నరకం. కట్టుబానిసలు కూడా తప్పించుకుంటారు, చెరసాలలో ఖైదీలు పారిపోతారు. బతుకులు కాసిని రూపాయలకు అమ్ముడుపోయినందుకు, బతుకులు కాసిని రూపాయలకు అమ్ముడుపోయినందుకు మనుషులు భూమిలో దిగబడిన కట్టుకొయ్యలు. మనుషులు భూమిలో దిగబడిన కట్టుకొయ్యలు. ఉద్యోగ నియామకంలో ఒప్పందంలో భాగమా? రోజు ఉగ్గబట్టుకున్న ఆ 3 రోజులు బండబారిన కాళ్లతో ఉద్యోగానికి స్వస్తి పలకాలనుకున్నప్పుడల్లా నెత్తి మీద మొట్టికాయలు కొట్టే అవసరాలు. ఉద్యోగం మానేద్దాం అనుకుంటుంది, కానీ నెత్తి మీద మొట్టికాయలు కొట్టే అవసరాలు. నచ్చిన దానికోసం కట్టల కట్టల చీరలన్నీ విప్పి చూపే పిల్లలు. నీకు నప్పే రంగురంగుల గాజుల ఇంద్రధనుస్సులను చేతికి తొడిగే పిల్లలు. పాపం లోపల కష్టాల కన్నీళ్ల చారలు బయటకు కనబడకుండా ముఖం మీద పాలవెన్నెల పౌడరద్ది, ముఖం మీద పాలవెన్నెల పౌడరద్ది, పెదవులపై చిరునవ్వుల విరజాజులు విరబూసే పిల్లలు. పెదవులపై చిరునవ్వుల విరజాజులు విరబూసే పిల్లలు. బట్టల షాపులను, ఫ్యాన్సీ షాపులను వెలిగించే అమావాస్య చందమామలు. బట్టల షాపులను, ఫ్యాన్సీ షాపులను వెలిగించే అమావాస్య చందమామలు. ఆకురాలు కాలంలో నేలపై రాలిన పువ్వులు. ఆకురాలిన కాలంలో నేలపై రాలిన పువ్వులు. అందరికీ ధన్యవాదాలు. నేను కార్మిక రంగంలో పనిచేస్తున్నా.
రైతుని. అందువల్ల రైతు సమస్యల మీదే మట్టి మనిషి మేలుకో. మట్టి కోసమే మరణమైన జననమైన, తన స్వేదాన్నే ఎరువుగా వేసి మట్టిలోంచి మొలకెత్తే బంగారు పంటవు నీవు. చెమట నెత్తుర్లను అత్తరుగా చేసి మట్టి పరిమళమై వీచినావు. గడ్డకట్టిన కాలాన్ని బీడుబారిన కలల్ని తట్టిలేపి సూర్యుని కన్నా ముందే లేచి పొలం గుండె తొలచి రాజనాలు పండించిన రారాజువు నీవు. శతాబ్దాల నిశ్శబ్దాన్ని తొలగించి అనాదిగా భూమికి ఊపిరై శ్రమగానం చేసినావు. భూమి లేక నీవు లేవు, నీవు లేక పంట లేదు. నమ్మిన భూమి నేడు మాయమవుతున్నదా? సెజులంటూ, థర్మల్ ప్లాంట్లంటూ, వాన్పిక్కులంటూ, కోస్టల్ కారిడార్లంటూ పంట భూముల్లో పొగగొట్టాలు పొడుచుకొస్తున్నవి. లాఠీలు, తోటాలు రైతు దేహాన నెత్తిటి గాయాలవుతున్న అవినీతి రాజ్యాలు అక్రమాల జీవోలు రైతు మెడకు ఉరితాళ్లే బిగుసుకుంటున్నవి. నేలను నమ్మిన రైతు బతుకు అమ్మకపు సరుకైనది. కాడిని మోసిన భుజాలు, నేలను దున్నిన చేతులు నిస్తేజంగా నిరాధారంగా సిలువ మోస్తూ ఉన్నాయి. వాన పుట్టిన రోజంటే మట్టికి గంధాలు అద్దిన రోజు. మట్టి పులకరించిన రోజంటే రైతు కలలు మొలకెత్తే ఉత్సవమే. నేల సుగంధాలను మోసుకుని నైరుతి తొలకరిస్తే ఏరువాక ఏడిపిస్తున్నది. విత్తనాలు దరిచేరలేదు, ఎరువు కరువు తీరలేదు. చేతిలోన చిల్లి గవ్వ తొంగి చూడడం లేదు. పొలం గట్లై తిరుగాడే నిత్య శ్రామికులు కృషి వలులు. షావుకారు కొట్టు ముందు ధర్నాలై నిరసన జెండాలై పడిగాపులు కాస్తూ ఎంత కష్టం, ఎంత నష్టం, కష్టజీవి బతుకు కష్టం. సంపద సృష్టించే నిత్య శ్రామికుని బ్రతికెంత కష్టం. విరామమెరుగని భూమిపుత్రునికి నిరాశ నిరాదరణ కాని బ్రతుకు కావాలి. రాజ్యం చేసే మోసం తెలుసుకొని రండి. నాగరికత పేరు చెప్పి భూమిని మాయం చేసే దళారుల దగాకోరుల దౌర్జన్యాలను ఎదిరించండి. పోరు జెండాలై నాగల పట్టి భూమి దున్ని రైతే రాజుని చాటుకో. ఓ మట్టి మనిషి మేలుకో. నా కవితా శీర్షిక దుష్ట పాలన. 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల బ్రతుకుల్లో చీకట్లు నింపిన పాలన. 3 నల్ల చట్టాలను తెచ్చి రైతుల బ్రతుకుల్లో చీకట్లు నింపిన పాలన. స్వయాన కేంద్ర మంత్రి తనయుడే లిఖింపూర్లో 7 మంది రైతన్నలను పొట్టన పెట్టుకున్న పాలన. స్వయాన కేంద్ర మంత్రి తనయుడే లిఖింపూర్లో 7 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పాలన. 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడులు తెచ్చి 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడులు తెచ్చి కార్మిక హక్కుల కుత్తుక కోసిన పాలన. కార్మికుల హక్కుల కుత్తుక కోసిన పాలన. దేశ స్వావలంబనను తుంచి కార్పొరేట్లను పెంచి, దేశ స్వావలంబనను తుంచి కార్పొరేట్లను పెంచి దేశ సంపదను నీ కార్పొరేట్ చుట్టాలకు కట్టబెట్టిన పాలన. దేశ సంపదను నీ కార్పొరేట్ చుట్టాలకు కట్టబెట్టిన పాలన. ఇది దుష్ట చతుష్టయం పాలన. దీనికి వంత పాడిన వారికి, దీనికి వంత పలుకు వారికి మీ అధికార పీఠాలు కదులుతాయంటుంది ఈ మహాధర్ణ. మీ అధికార పీఠాలు కదులుతాయంటుంది ఈ మహాధర్ణ. థ్యాంక్ యూ. నా శీర్షిక ఈ నేల నాదేనా, ఈ నేల నాదేనా. కాళ్ళు వణుకుతున్నాయి. నేను ఈ దేశంలోనే ఉన్నానా? ఎందుకో అనుమానంగా ఉంది. ఎందుకో అనుమానంగా ఉంది. చూరుకు వేలాడుతున్న నీటి చుక్కలా నా శవం ఈ దేశానికి వేలాడుతుంది. చూరుకు వేలాడుతున్న నీటి చుక్కలా నా శవం ఈ దేశానికి వేలాడుతుంది. భూమి కబ్జా అయి రెడ్ కార్పొరేట్ పరుచుకుంది. విత్తనం భూమిలో పగిలినంత సులువుగా నా గుండె పగులుతుంది. విత్తనం భూమిలో పగిలినంత సులువుగా నా గుండె పగులుతుంది. నెత్తి మీద టన్నుల బరువులు మోసిన నేను పన్నులు మోయలేకపోతున్నాను. నా చెమట చొక్కల దోపిడీ మినరల్ వాటర్ ప్లాంట్ అయి కొనుగోలు చేయాల్సి వస్తుంది. నా చెమట చొక్కల దోపిడీ
మినరల్ వాటర్ ప్లాంటే కొనుగోలు చేయాల్సి వస్తుంది. కూలిగా బతికిన నేను కూటి గింజల కోసం, పిడికెడ బొమ్మ కోసం చేతులు చాచి అడుక్కుంటున్నాను. కూలిగా బతికిన నేను కూటి గింజల కోసం, పిడికెడ బొమ్మ కోసం చేతులు చాచి అడుక్కుంటున్నాను. పంటలు పండించిన నేను, ఫ్యాక్టరీలో శ్రమ చేసిన నేను, కార్మికుడిగా బతికిన నేను ఇప్పుడు నిరసన ధర్నాలతో కలెక్టరేట్ల దగ్గర, అసెంబ్లీల దగ్గర తలను పగిలి రక్తమోడుతున్నాను. ఈ నేల నాదేనా? ఈ నేల నాదేనా? ఈ దేశం నాదేనా? నేను ఇక్కడే ఉన్నానా? పుష్పం ప్రాణాలు తీస్తుంది, ఫ్యాను రెక్క గొంతుకొస్తుంది, చట్టాలు చేతులకు సంఖ్యలు, సెక్షన్లు కాళ్లకు గొలుసులు వేసి, గొంతుల్లో గొడ్డలు కుక్కి నడి రోడ్డు మీద లాఠీ ఛార్జీల పేరిట, ఆందోళనకారుల పేరిట రాజ్యం హత్యలు చేయిస్తుంది. రాజ్యం డబ్బున్నోడికి సలాం కొడుతూ, కులంగాలకు గళం కొడుతూ రెడ్ కార్పొరేట్ పరుస్తుంది. ప్రశ్న వేసినోడు దేశద్రోహి. జైళ్లు బార్లా తెరుచుకుంటున్నాయి. ప్రశ్న అంటే హౌస్ అరెస్టే. దేశాన్ని దోచుకుంటున్నవాడు దేశభక్తుడు. అవార్డులు అందుకుంటూ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు. దేశాన్ని దోచుకుంటున్నవాడు దేశభక్తుడు. అవార్డులు అందుకుంటూ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు. అవును, ఈ నేల నాదేనా? ఈ దేశం నాదేనా? నేనెక్కడే పుట్టానా? ఏదో భయంగా ఉంది. ఈ మహిళలపై దాడులు, ఈ కులహత్యలు, ఈ మతోన్మాదం, ఈ రాజ్యహింస నన్ను ఒక్క కుదుపు కుదుపుతున్నాయి. అయితే నా ప్రజలేరా, నాదే ఈ దేశం, ఈ నేల నాదే. నా కాళ్ళు నిటారుగా ఉన్నాయి, నా పిడికిళ్ళు బిగించి ఉన్నాయి, నా కంఠం ముక్కుగా మారుతుంది. నేను పోరు సలుపుతున్నాను. హోరు గాలిలో చెలరేగిపోతాను. నేను పెను తుఫానును. నా తాకిడికి అన్ని నేలమట్టం అవ్వాల్సిందే. మరలా మరో కొత్త రాజ్యాన్ని స్థాపిద్దాం. మరో ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం. నేను ఈ దేశ బిడ్డనే. ఈ దేశం నాదే. థ్యాంక్ యూ అండి. శీర్షిక: ఒక తోటమాలి, కొన్ని తోడేళ్ల కథ. తోటమాలి ఎవరో ఆకాశానికి నారింజ పళ్ళు కాపిస్తున్నాడు. చిత్రకారుడు ఎవరో భూమికి కాషాయం రంగేస్తున్నాడు. ఒకనొక ఓడల మర్రి జడలనయ్యం దేశాన్ని వెనక్కి నడిపిస్తోంది. ముందుగా రాజ్యం ఎప్పుడు గంగిగోవు వేషం కట్టిన తోడేలేనా? ప్రజలెప్పుడు సింహం వేషం కట్టిన గంగిరెద్దులేనా? విభూతివాదమేదో విజృంభిస్తున్నది, విభేదాల స్వర్గమేదో గాండ్రిస్తున్నది. స్త్రీలను వివస్త్రణ చేస్తున్న మౌనం పేరు ఏ వాదమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనుషులంటే ఓట్లు తప్ప మరేమీ కాని చోట ఎన్నికలు వర్ధిల్లాలి. రాజు చెప్పేదే ధర్మం, ఒకనొక శ్మశానం వెలిగిపోతోంది. ఇండియా మారిపోతోంది. భారత్ వర్ధిల్లాలి, దేశభక్తి విస్తరల్లాలి. సనాతనం నిత్యనూతన రాజకీయ సత్యం. దేశభక్తి ఎల్లప్పుడూ సత్యశోధక ఎన్నికల కుతంత్రం. మతాలు, కులాలుగా మనుషులు కొలవబడే వ్యూహాత్మక రచన పేరు హిందుత్వం.
ఒక భక్తి వ్యాపారం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. దెయ్యాలు వేదాలు వల్లించే శాశ్వత ధర్మం వర్ధిల్లాలి. సెలవు. గేయం ఇది, కవిత కాదు. యుద్ధం ఇంటూ యుద్ధం. యుద్ధం 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 వద్దురా, వద్దుర 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 యుద్ధం. యుద్ధం 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 చెయ్యరా, చెయ్యర చెయ్యర విముక్తి యుద్ధం. ప్రపంచ జాతుల పీడించెడిది, దేశ దేశముల శాసించెడిది, అగ్రరాజ్యముల ఖండ కావరము, అమెరికా వాడి దురాక్రమణము, దాని పేరు సామ్రాజ్యవాదము. యుద్ధానికి పర్యాయ పదమురా. యుద్ధం 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 వద్దురా, యుద్ధం యుద్ధం అమెరికా వాడి యుద్ధం వద్దురా. యుద్ధం 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 వద్దురా, అమెరికా వాడి యుద్ధం వద్దురా. వద్దుర 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 యుద్ధం, సామ్రాజ్యవాదుల దోపిడి యుద్ధం. యుద్ధం 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 వద్దురా. యుఎన్ఓకే ఎసరు పెట్టిన అమెరికా వాని సాకులు నీతులు. ఆఫ్ఘను రాజ్యమును ఆక్రమించరా, ఇరాకు పైన ఇరుసుకు పడరా. పాలస్తీనా, ఇరాను, సిరియాపై ఇసపు చూపులతో ఇకిలిస్తోందిరా. యుద్ధం 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 చెయ్యరా. ఇనుప డేగ పెడ రెక్కలు నరకగా, చెయ్యర 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 యుద్ధం. అమెరికా వాడి పీస మనసగా, యుద్ధం 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 చెయ్యరా. చెయ్యర చెయ్యర విముక్తి యుద్ధం. యుద్ధం 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 చెయ్యరా. ప్రపంచ దోపిడీ దారుల బిడ్డలు ఉగ్రవాదము మతతత్వము. ప్రపంచ దోపిడీ దారుల బిడ్డలు ఉగ్రవాదము మతతత్వాలు. పరాధీన పరిపాలకులందరూ బానిస కొలువుకు కుదురుకున్నారు. మోడీ లాంటి వాళ్ళు అప్పటికి ఇది రాసే నాటికి మోడీ ఇంకా అధికారంలోకి రాలా. ఇది రాసి 20 ఏళ్ళు అయిపోయింది. పరాధీన పరిపాలకులందరూ బానిస కొలువుకు కుదురుకున్నారు. బహుళ జాతుల బందికానలో బడుగు దేశముల నడుములు విరిచే విషాన్ని చిమ్మెడి కసాయి కత్తుల. యుద్ధం 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 వద్దురా. విషాన్ని చిమ్మే కసాయి కత్తుల. యుద్ధం 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 వద్దురా. దళారి దండుల కిరాయి కొడుకుల. యుద్ధం 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 వద్దురా. వద్దుర 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 యుద్ధం. ద్రవ్య పెట్టుబడి ఎగుమతి యుద్ధం. యుద్ధం 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 వద్దురా. మార్కెట్ భూతం చేసే యుద్ధం. యుద్ధం 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 వద్దురా. కారు చౌక శ్రమ దోపిడి యుద్ధం. యుద్ధం 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 వద్దురా. సహజ సంపదల దొంగల యుద్ధం. యుద్ధం 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 వద్దురా. ఆత్మహత్యలు, ఆకలి సావుల. యుద్ధం 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 వద్దురా. నిరుద్యోగము, నిప్పుల వర్షం. యుద్ధం 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 వద్దురా. పడమటి గాలితో వలస బతుకుల. యుద్ధం 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 వద్దురా. నిర్రుల నేలలు విచ్చిన నోరుల. యుద్ధం 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 వద్దురా. పరోక్ష యుద్ధపు పరాకాష్ఠలు సహించమంటూ సమరభేరి అయి. పరోక్ష యుద్ధపు పరాకాష్ఠలు సహించమంటూ సమరభేరి అయి. చెయ్యర 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 యుద్ధం. అల్లూరి నడిపించిన యుద్ధం. యుద్ధం 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 చెయ్యర. భగత్ సింగ్ నినదించిన యుద్ధం. చెయ్యర చెయ్యర విముక్తి యుద్ధం. శాంతి సమతలు సాధ్యం చేయగా. యుద్ధం 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 చెయ్యరా. స్వతంత్ర విముక్తి విప్లవ యుద్ధం. యుద్ధం 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 చెయ్యరా. లాల్ సలాం. కలిసి సాధిద్దాం కష్టజీవుల కోరికలు, నిలదీద్దాం ప్రజా వ్యతిరేక విధానాలను, నిలదీద్దాం ఐక్యంగా. మన కవులు, రచయితలు అందరూ ప్రజల సమస్యలు తెచ్చినప్పుడే, గొంతు వినిపించినప్పుడే ప్రజలలో ఉంటారు. అలాంటి వాళ్లే ఈ వేదిక మీద అందరం ఉన్నాము. మన ఈ గొంతు వినిపించి పాలకుల నడ్డి వంచి మన కోరికలన్నీ సాధించాలని కోరుకుంటూ సెలవు. నా పేరు బివి శ్రీనివాసరావు, గుడివాడ. సభకి నమస్కారం, వందనాలు. భారతదేశ చరిత్రను తిరగరాయగలిగే 3 శక్తులు ఏకమైనవి. ఈ భారతదేశ సంస్కృతిని నిర్మించగలిగేది కార్మికులు, కర్షకులు, అదేవిధంగా కవులు, శాస్త్రవేత్తలు. అంటే సైన్స్ శాస్త్రవేత్తలు లేకపోయినా సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు ఇక్కడ మనకి, మన నాయకులు. ఈ 3 శక్తులు ఇక్కడ ఏకమైనవి కాబట్టి కొత్త సంస్కృతి మనకి తయారు చేసుకోవడానికి ఒక ఆలంబన ఆధారం దొరికిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కవులు కొద్దిగా విశిష్టమైన వారు. ఎందుకంటే చదివేస్తున్నాను, వాళ్ళ యొక్క మనసులో భావాల్ని పాఠకుల మనసులోకి వాళ్ళు
పరకాయ ప్రవేశం చేయగల సామర్థ్యం గల వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నాది చిన్న కవిత అండి. మనం నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకి సమర్పించుకున్న రోజు నిన్న. ఆ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఒక వృక్షంతో పోలుస్తూ చిన్న కవిత రాశాను. భారతదేశ మహావృక్షాన్ని 10 కాలాల పాటు చల్లగా బ్రతకనిద్దాం. భారతదేశ మహావృక్షాన్ని 10 కాలాల పాటు చల్లగా బ్రతకనిద్దాం. సర్వసత్తాక సార్వభౌమ లౌకిక సామ్యవాద గణతంత్ర ఆర్థిక స్వావలంబ భారత రిపబ్లిక్ ను కులోన్మాదుల మతోన్మాదుల నుండి ప్రాంతీయోన్మాదుల నుండి సామ్రాజ్యవాదుల నుండి విచ్ఛిన్నం కాకుండా కాపాడతామని రిపబ్లిక్ డే ప్రతిజ్ఞ తీసుకుందాం. రండి కదలి రండి, వందలు వేలు లక్షల కోట్లై అంబేద్కరిజం, గాంధీయిజం, సెక్యులరిజం, కమ్యూనిజం, హ్యూమనిజం, క్యాపిటలిజం, ఫెడరలిజం కలగలిపి నా జాతీయోద్యమం కన్నది భారతదేశం అనే మేలు రకం విత్తనాన్ని యాంటీ ఇంపీరియల్ వ్యాక్సిన్ తో కలగలిపి దానికి పుట్టిన సర్వసత్తాక భారత రాజ్యాంగం ఒక మహావృక్షం. భిన్నత్వంలో ఏకత్వమే దానికి పట్టుకొమ్మ. చూడు చూడు తెగ పెరుగుతోంది మన నిట్టరిలువు కాండం క్రోనీ క్యాపిటలిజం. తనవే దృఢమైన కొమ్మలు అంబేద్కరిజం, మార్క్సిజం, సెక్యులరిజం, ఫెడరలిజం, సావర్నిజం లను తెగ నరుకుతోంది హిందూ మతోన్మాదం అనే గండ్రగొడ్డలి చేబూని. ఇంకా ఇంకా ఎత్తుకు పెరగాలన్న పేరాశతో మతోన్మాద కులోన్మాద ఫ్యూడలిజం కాయతొలుసు పురుగులను వదులుతోంది తననేమీ చేయలేవులేనన్న ధీమాతో. చిగురాకు కొమ్మలపైకి శుతిమెత్తని పువ్వులపైకి విరబూసిన కాయలపైకి భారత రాజ్యాంగం చెట్టు నీడలోని లౌకికవాద కవి కోకిలలారా, శూద్రాతి శూద్ర కర్షక కార్మిక వీరులారా, ప్రేమను పంచే చిలక గోరింకల్లారా, పెట్టుబడిదారీ కాండం తొలుచు కార్మిక వడ్రంగి పిట్టల్లారా, రండి రారండి కాయతొలుచు పురుగు కులోన్మాద మతోన్మాద ఫ్యూడలిజాన్ని నిర్మూలిద్దాం. పెరిగి పెరిగి కుళ్ళి వంగి విరుగుతున్న క్యాపిటలిజం పిలకలను కత్తిరిద్దాం. యాంటీ ఇంపీరియలిస్ట్ వ్యాక్సిన్ తో పాటుగా యాంటీ ఫ్యూడల్, యాంటీ క్యాపిటలిస్ట్ వ్యాక్సిన్ కూడా ఈసారి కలిపి తీసుకుందాం. భారత రాజ్యాంగం అనే మహావృక్షాన్ని 10 కాలాల పాటు చల్లగా బ్రతకనిద్దాం. 140 కోట్ల మంది ప్రజలకు నిలువ నీడనిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఆడవారి ఆక్రందనలు అరణ్య రోదనలై, ఆకారాలు నిత్యకృత్యమై, జీవితాలు చిన్నాభిన్నమై, బ్రతుకులు బుగ్గుపాలై బోరుని ఏడుస్తుంటే, కామాంధుల కబంధాస్తాల్లో నిమిషానికి ఒక నిర్భయగా దినమొక దిశగా మారుతుంటే, అంతా సవ్యంగా ఉందంటే, అంతరాత్మకు సర్ది చెప్పుకుంటే, అదో జగత్తులో ఆలోచిస్తుంటే, కర్మఫలమని కునుకు తీస్తుంటే, ఓకదంపుడు ఉపన్యాసాలు దంచి కొడుతుంటే, సమాజ సమస్యలపై స్పందించుకుంటే, మానవత్వం మానురాగం పాడుతుంటే, మనుషులు మరమనుషులుగా మారుతుంటే, అబలలు కాదు సబలలని సాహస గాథల చరిత్రలు చెప్పేదెవరు? సామాజిక సమరానికి సిద్ధం చేసేదెవరు? మగువులపై మారణ హోమాన్ని ఆపేదెవరు? రండి కదలి రండి, చేయి చేయి కలిపి కదం తొక్కుదాం, పదం పాడుదాం. మనలో వనిలో అలుముకున్న నిస్తేజాన్ని నిలువున దహిద్దాం. పాతుకుపోయిన పాత భావాలను పికిలిద్దాం. మూసుకుపోతున్న మనుషులను మేల్కొల్పుదాం. కమ్ముకున్న కారు చీకట్లను చేరిద్దాం. రేపటి వెలుగు కోసం నిలబడి కలబడదాం. మరణావస్థలోనున్న వ్యవస్థను మార్చే మహోద్యమానికి శ్రీకారం చుడదాం. అలుముకున్న అంధకారాన్ని అంతం చేద్దాం. కార్మిక కర్షక ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. దిశలుగా దహనం కాకుండా నిర్భయలుగా నిర్భాగ్యంగా మారకుండా నిలువరిద్దాం. ధన్యవాదాలు. కార్మిక ఓ కర్షక, కార్మిక ఓ కర్షక, నీది నాది ఒక్కటే కోరిక, ఈ దోపిడి రాజ్యాన్ని కూల్చాలిక. కార్మిక ఓ కర్షక, వేరే ఏ దారి లేదిక, పోరుబాట ఒక్కటే దారిక. ముసుగులో గుద్దులాట వద్దిక, ముందు నిలచి పోరాటం చేద్దామిక, చేద్దామిక. కార్మిక ఓ కర్షక.
పెరుగుతున్న ధరలు చూడు చుక్కలనంటాయి, ఉప్పు పప్పుల రేట్లు కప్పెక్కిపోయాయి, ఉల్లిపాయ ఎల్లిపాయ 100 దాటిపోయింది, కొనబోతే కూరగాయ కోటను దాటింది, ఏది చూసినా గాని అందకుండా పోయింది, జీతం జాలక ఇల్లు గుల్ల గుల్ల అవుతుంది, కార్మిక ఓ కర్షక. ఎరువుల ధరలు చూడ ఎగిరెగిరి పడుతున్నాయి, అదునకి వానలేక చేలు ఎండిపోతున్నాయి, అంతా అయినా గాని గిట్టుబాటు ధర లేక రైతుల బతుకులు చూడ ఆగమాగమవుతున్నాయి, కార్మిక ఓ కర్షక. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గంపగుత్తగా అమ్మి పెట్టుబడులకు మళ్ళీ బ్యాంకులలోనూ ఇచ్చి నష్టమొత్తే వాటిని రద్దు చేస్తామంటారు, కార్మికుల కడుపు గొట్టి మీరు బాగుపడతారు, కార్మిక ఓ కర్షక. ఏ దేవుని మొక్కినా కాదంటారు, ఆ రాముణ్ణి మొక్కనీకి రమ్మంటారు, ఉచితంగా అయోధ్యకు రమ్మంటారు, ఆ దేవుడే దిక్కని నమ్మమంటారు, ఈ మాత్రం దానికే రాజెందుకు, ఆ రాజకీయ నాయకుల పాలనెందుకు, రైతే రాజవ్వాలని కదలు ముందుకు, రైతే రాజవ్వాలని కదలు ముందుకు, నీ ఓటు వేసి రాజ్యాన్ని మార్చేటందుకు, కార్మిక ఓ కర్షక. రాజ్యాంగం అమలు చేసే రాజ్యం కావాలి, ప్రతి ఇంటికి ఎకరం పొలము కావాలి, రాజ్యాంగం అమలు చేసే రాజ్యం కావాలి, ప్రతి ఇంటికి ఎకరం పొలము కావాలి, ఇంటికొక ఉద్యోగం తప్పక ఇవ్వాలి, మనిషి బతకటానికి నీడను ఇవ్వాలి, అందుకే అందరం ఒక్కటవ్వాలి, ఈ మనువాద రాజ్యాన్ని అంతం చేయాలి, అందుకే అందరం ఒక్కటవ్వాలి, ఈ మనువాద రాజ్యాన్ని అంతం చేయాలి, మనువాద రాజ్యాన్ని అంతం చెయ్యాలి, మనువాద రాజ్యాన్ని అంతం చెయ్యాలి. జై భీమ్. మన స్వప్నం, మాది రైతు కులం, వ్యవసాయం మా మతం, కార్మిక వర్గ చైతన్యం సమాజం మా ధ్యేయం, మట్టి మనుషుల మహాపోరాటం ఇది కష్టజీవుల చారిత్రాత్మక ప్రయాణం, కార్మిక కర్షక శ్వేత జలమే సమాజానికి ఇంధనం, దేశ రక్షణకు పూరించిన రణ నినాదం, జీవితాన్ని వ్యవసాయంలో సాధన చేసేవాడు, పండించిన పంటను ప్రపంచానికి పంచి అర్ధాకలితో అలమటించేవాడు ఒకడు, జీవితాన్ని కర్మాగారంలో సానపట్టేవాడు, వేతనం కోసం నిరంతరం పోరాటం చేసేవాడు మరొకడు, ఒకరు నిశ్శబ్ద నదీ ప్రవాహం, ఒకరు సెలయేటి గలగల సవ్వడుల సంగీతం, చలనశీలమైన ప్రకృతిలో ఎంతో నేర్చుకునేవాడు రైతు, నేర్చుకున్న కొద్దీ చైతన్యం నింపుకునేవాడు కార్మికుడు, యుగ పురోగమనంలో నలిగిన చరిత్ర నిర్మాతలు మీరు, సమాజ స్రష్టలు మీరే. కష్టజీవులు నిర్మించిన శ్రమైక జీవన సౌందర్యాన్ని కార్మిక కర్షక మైత్రితో కాపాడుకుందాం, విశ్వనాయకుల దోపిడీ క్రమాన్ని, కుటిల శక్తుల స్వభావాన్ని బిగిసిన పిడికిళ్ళు ఎగసిన కొడవళ్లై ఎదురిద్దాం, నింగిలోని చుక్కలై వెలుగుదాం, ఆర్థిక అసమానతలు లేని, పీడన అణచివేతలు లేని మరో ప్రపంచం కోసం కదులుదాం,
కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడుదాం. వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి, కార్మికులంతా కలవాలి, శ్రమశక్తిని చాటాలి. రేపటి రోజైనా మన స్వప్నం ఫలిస్తుంది, మన కష్టం జ్వలిస్తుంది. థ్యాంక్ యూ. ప్రధాని, ఓ ప్రధాని, మా దేశ ప్రధాని, నీవు అయినావు ప్రైవేటు రంగానికి ప్రధాని. కార్మిక కర్షకులను పట్టించుకోని ఓ ప్రధాని, నీవు అయినావు కార్పొరేట్ సంస్థలకు పునాది. ఏలిన ప్రభువులు వేసిన మందు గోళీలు దేశాన్ని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక జబ్బులను నయం చేయడం లేదు. దేశం కడుపులో దిగి అరిగి కరిగాయో లేదో గాని కొత్త క్రిములు వైరస్లు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ధరలకు ధరలు, నిరుద్యోగానికి నిరుద్యోగం పెరిగి పెరిగి మానడానికి సిద్ధంగా లేని రాచపుండ్లు లాంటి జబ్బులు దేహాన్ని మరింతగా గాయపరుస్తూనే ఉన్నాయి. ఈ దేశం వేలం వెరిగా అక్కడికో ఇక్కడికో మరెక్కడికో పరుగులు తీసి ఉన్న దేహదారుఢ్యాన్ని కూడా చెడగొట్టుకుంటుంది. కానీ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న క్రిములను, వైరస్లను, అవి కలగజేసే జబ్బులకు ప్రయోగశాలలో సిద్ధపరిచిన ఎర్రమందు గోళీలే నిజమైన ప్రథమ చికిత్స మరియు అంతిమ చికిత్స కూడా. ప్రయోగశాలలో సిద్ధపరిచిన ఎర్రమందు గోళీలే నిజమైన ప్రథమ చికిత్స మరియు అంతిమ చికిత్స కూడా. థ్యాంక్ యూ. నా శీర్షిక పేరు అస్త్రం బ్రహ్మాస్త్రం. అస్త్రాలన్నీ నీ చేతిలోనే ఉన్నాయి, బ్రహ్మాస్త్రములన్నీ నీ చేతిలోనే ఉన్నాయి, హక్కులన్నీ నీ పేరిటనే ఉన్నాయి. ఓ ఆంధ్రుడా, ఓ నిర్వాసితుడా, తెలుసుకో ఈ సత్యం, మరి చూపించు నీ ప్రతాపం. ఈ భూమి కోసం, ఈ భూమి నీ హక్కు, ఈ నీరు నీ హక్కు, ఈ గాలి నీ హక్కు, ఈ నింగి నీ హక్కు, నీ తరతరాలకు ఆస్తిరా ఆంధ్రుడా, ఓ ఆంధ్రుడా. హక్కులు లేనివాడు ఈ ఉక్కును అప్పనంగా బొక్కడానికి కాచు కూర్చుంటే అన్ని హక్కులున్న నీవు చేతులు ఉన్నట్లు నటించకు, చరిత్ర నిన్ను క్షమించదు ఆంధ్రుడా, ఓ ఆంధ్రుడా. ఏ హక్కులు లేని వానికి మరో 3 సాక్షులు వీలునామా రాయడానికి. జగ్గీబాబు, చండీబాబు, పబ్బీబాబులు మోడీబాబుకు గులాములు. నీ ఆస్తిని, ఆంధ్ర ప్రజల సొత్తును అప్పనంగా అదానికి, అంబానీలకు అప్పనంగా అప్పగించడానికి. ఆనాడు కురుక్షేత్ర యుద్ధం ధర్మమైనది అయితే నేటి నీ ఉక్కు పరిరక్షణ పోరాటం కూడా ధర్మమైనదే. నాడు కొన్ని వేల ఏండ్ల క్రితం అదే భూమి కోసం, భుక్తి కోసం పోరాటం నేడు చరిత్ర పునరావృతమవుతున్నది. ధన్యవాదములు. నా కవితా శీర్షిక పోరు. నీతి లేని రాజ్యంలో పుట్టినందుకు బాధపడాల్సింది మనమే. సిగ్గులేనోళ్ల చేతికి అధికారం అప్పజెప్పినందుకు సిగ్గుపడాల్సింది మనమే. తెల్లటి మెతుకుల్ని కలిపి తింటుంటే విలవిల్లాడుతున్న రైతుల ఆక్రందనలే. బరువెక్కిన గుండె అచేతనమైన వేళ్లకు కన్నీటి చుక్కలు పడి మేలుకొంటాయి. చలిచీమలు నేర్పిన ఐకమత్యం మరిచిపోకూడదు మనం. ఈ కార్మిక కర్షక మైత్రి నియంతల్ని సైతం దించగల శక్తి. ప్రకృతిలో మృగాల్ని మచ్చిక చేసుకోవడం చదివాం, ప్రకృతిని అమ్మేసుకునే ఏలికల్ని ఇప్పుడే చూస్తున్నాం. మనుధర్మం బోధలతో పాపభీతిలోకి జనం, కార్పొరేట్లతో చీకటి వ్యాపారం వాళ్ళ దృక్పథం. చట్టాలను తెచ్చుకున్న చట్టాలను చించిన అంతిమంగా నష్టపోయేది మనమే. నిగ్గదీసి అడిగితేనే మనది మనం పొందేది. సామ్రాజ్యవాదంతో చెలిమి పసిప్రాణాలు పోతున్నా కరగని మోషాణం, పాషాణం లాంటివాడే కాబట్టి మోషాణం అని. పంట పండగ చేసుకున్నా, ఉద్యోగం రాక చేసుకున్నా అవి ఆత్మహత్యలు కాదు, ముమ్మాటికి హత్యలే. ఇది చరిత్ర యావత్తు ఉరివేసుకున్నట్టే. విధ్వంసమే అభివృద్ధికి అసలు అర్థం. పోరు అనివార్యత చాటడమే కార్మిక కర్షక నిరసన స్వరం. దేశమంతా పెక్కటిల్లుతోంది. ఇప్పుడు మన శరీరాలపై ప్రతి రోమం ఆయుధమై నిక్కబొడుచుకుని నిలదీస్తుంది.
ఇప్పుడు మన శరీరాలపై ప్రతి రోమం ఆయుధమై నిక్కబొడుచుకుని నిలదీస్తుంది. ధన్యవాదాలు.